అంటే ఇప్పుడు కొన్ని మనకి ఏమవుతాయి అంటే ఇష్టం లేకపోయినా కొన్ని చేయకి తప్పదమ్మా. 2004-14 మధ్య చైనా విపరీతంగా పెరిగింది. చైనా ఉత్పత్తి రంగాన్ని విపరీతంగా పెంచుకుంది. అదే మనకి చైనాకి బాగా గ్యాప్. ఏమైందంటే చైనా భారీ ఎత్తున ఉత్పత్తి చేయడం వల్ల అక్కడ వస్తువులు చౌకగా తయారవుతున్నాయి. సో మన దేశంలోనూ మనం అదే వస్తువులు ఉత్పత్తి చేస్తే ధర ఎక్కువ అవుతుంది కాబట్టి వ్యాపారస్తులు ఏం చేస్తున్నారంటే చైనా నుంచి దిగుమతి చేసుకుని మన దేశంలో అమ్ముకుంటున్నాం. ఇది 2004 తర్వాత పెరిగింది బాగా. 2014 తర్వాత పెరిగింది. మెయిన్ ఎలక్ట్రానిక్స్, తర్వాత బల్క్ డ్రగ్స్. మెయిన్ బల్క్ అంటే అసలు ఇక్కడ మందులు తయారు చేయాల్సిన బేస్ డ్రగ్స్ చైనా నుంచి దిగుమతి చేసుకుంటాం, చాలా పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటాం. సో ఇటువంటివి కొన్ని ముఖ్యమైనవి మనం అవాయిడ్ చేసుకోలేం. చైనా నుంచి ప్రస్తుతానికి దిగుమతి చేసుకోవాల్సింది. మన దేశంలో అంత మేర తయారయ్యేదాకా చైనా మీద ఆధారపడవలసింది. మనం చేయవలసినవి ఏంటి? మన దేశంలో చిన్న కుటీర తరహా పరిశ్రమలు, మధ్య తరహా పరిశ్రమలు ఏవైతే తయారు చేయగలవో వాటికి ప్రోత్సాహం ఇచ్చి ఆ వస్తువులు చైనా నుంచి దిగుమతి చేసుకోవడం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు బొమ్మలని లేకపోతే టపాసులని ఇటువంటివి చైనా నుంచి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం లేదు. అందుకని అటువంటి వాటిని పరోక్షంగా మోడీ గారి ఉద్దేశం అదే. మన చేతుల్లో ఏమైతే ఉన్నాయో మనం ఏమి తయారు చేసుకోవాలో అట్లీస్ట్ అవైనా మనం ఇక్కడ కొనుక్కుందాం మనం, అంతే తప్పితే చైనా నుంచి మనం చైనా వస్తువులు వాడొద్దు అంటే ఉద్దేశం అదే. అంతేగాని చైనా నుంచి హైటెక్ గూడ్స్ తెచ్చుకోవడం మానేలేం, ప్రస్తుత పరిస్థితుల్లో మానేలేం. ఇంకా మన దగ్గర అంత టెక్నాలజీ డెవలప్ అవ్వలేదు. రాబో రోజుల్లో డెవలప్ అవుతుంది. వచ్చే దశాబ్దంలో ఖచ్చితంగా మన టెక్నాలజీ డెవలప్ అవుతుంది. మనకి ఫ్యాబ్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి. మెయిన్ అయితే చిప్స్ చైనా మీద చాలా ఆధారపడుతున్నాం. ఆ చిప్స్ మనం కూడా తయారు చేస్తున్నాం. ఈ ఏడాది చివరికల్లా ఇంపార్టెంట్ స్టార్ట్ అవుతుంది, మనకి మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ అవుతుంది. చిప్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా నెక్స్ట్ ఇయర్ కల్లా బాగా పుంజుకుంటుంది.